గట్టి పడే కాబట్టి ఇబ్బంది, అందుకనే గట్టిగా చాలా బలంగా చిన్నది సత్యన ఉందా. ఇక్కడ ఇక్కడ దాటిన తర్వాత కూడా అంత చలనం ఉన్న వ్యక్తి, అంత చలనం మనలో కావాలి, అంతటి చైతన్యం మనలో రావాలి. అప్పుడే మనం మనిషిగా నిలదొక్కోవడానికి, మనిషిగా ఎదగడానికి, విలువలను కాపాడటానికి అవకాశం పండుగ ఉంటుంది. చాలా మందికి జీవిత చరిత్ర చదవడానికి ముందుకు రారు. ఒకటి జీవిత చరిత్రలో చదువుతున్నామంటే ఆ జీవిత చరిత్రలో తాను ఎదుర్కొన్న బలైన సాధించిన ప్రగతి ఎంత దాంట్లో కనిపిస్తుంది. మనం ఎందుకు ఈ స్థాయి. అలాగే నా కర్ణాటక కుటుంబ సభ్యులకు అందరూ కూడా, నా మేనమామలు కానీ నా అందరూ ఎంతమంది వచ్చినా వాళ్ళందరూ కూడా నేను శిరస్సు వచ్చి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు ఇంత మంచి వాతావరణం మనందరం కూడా ఒక్కతాన కలిసినందుకు మన పద్మశాలి సమాజానికి, మా నేత సమాజానికి, చేనేత సమాజానికి, మీ అందరికీ కూడా మరొకసారి నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు కర్ణాటి మనోహర్ రెడ్డి, నేను మహేశ్వరంలో ఉంటాను. మరియు మా అన్న చిరంజీవులు గారు, ఆయన కూడా బీసీ కోసం, బీసీల బతుకుల కోసం, బీసీల బాగోగుల కోసం, బీసీల వాటాల కోసం 24/7 మా హక్కులు మాకు కావాలి, 42% కావాలని ఈ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా కొట్లాడుతున్న వ్యక్తి ఎవరు? చిరంజీవి గారు. వారితో పాటు విశారాధన్ మహారాజ్ గారు, చాలా మంది మేధావులు ఉన్నారండి. మరి బిఎస్ రాములు గారు మాకు చాలా దగ్గరి బంధువు. మా నాన్నగారికి స్వయాన చెల్లెలి అల్లుడు. మా కుటుంబంలో చిన్నప్పటి నుంచి కూడా ఒక పెద్ద దిక్కుగా, ఒక మార్గదర్శకులుగా ఉన్నటువంటి వ్యక్తి. నాకంటే చాలా వయసులో పెద్దవాడు అయినటువంటి బిఎస్ రాములు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మేము బుద్ధి ఒక హై స్కూల్ వరకు చదువుకున్నటువంటి సందర్భంలో వారు అజ్ఞాతవాసంలో ఉండేవారు. వారిని చూసేటువంటి అదృశ్యమే మాకు ఆ రోజుల్లో దక్కలేదు. తర్వాత కాలక్రమేణా వారు జీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క తత్వాన్ని మేము అర్థం చేసుకోవడం జరిగింది. అయితే కూడా పెద్దలు చెప్పినట్టు ఒక జిడ్డు కృష్ణమూర్తి, ఒక ఓషో లాంటి తత్వ జ్ఞానాన్ని మించకుండా కనీసం వారి లెవెల్కు ఉన్నటువంటి బిఎస్ రాములు గారికి తగిన గుర్తింపు దొరకలేదని చెప్పాలి. ఎందుకంటే వారు బీసీలో పుట్టడమే వారు చేసుకున్నటువంటి పాపం. కాబట్టి అలాంటి గొప్ప తత్వవేత్త అయినటువంటి బిఎస్ రాములు గారి జీవితం రాబో తరాలకు తప్పకుండా మార్గదర్శకంగా, వారి జీవితాలను మంచి మార్గాన్ని నడిపించే సూచికగా వారి జీవిత గ్రంథము ఉండబోతుంది. మరి ఇలాంటి గొప్ప రచయిత, గొప్ప తత్వవేత్త, వాగ్గేయకారుడు అయినటువంటి బిఎస్ రాములు గారి యొక్క జీవిత చరిత్రను రాబో తరాలకు అందించాలనేటువంటి మనసుతో మరి వారి జీవిత చరిత్రను పాఠ్యాంశ పుస్తకాలలో కూడా ప్రచురించి రాబో తరాలకు కూడా వారి గురించి తెలిసే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి పుస్తకాలలో, పాఠ్య పుస్తకాలలో వారి యొక్క జీవిత చరిత్రను ముద్రించాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను. కృతజ్ఞతలు తెలియజేస్తూ
ఇప్పుడు ఇస్సా ఇజ్జత్ హుకుమత్ బీసీ రాజ్యాధికార సిద్ధాంతం రచయిత చిరంజీవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బిఎస్ రాములు గారు బీసీ కమిషన్, తెలంగాణ బీసీ కమిషన్ తొలి చైర్మన్ అయిన తర్వాత ఈ పుస్తక రచన మొదలైందని శ్రీనివాస్ గారు ఇంతకుముందే చెప్పున్నారు ఆయన మాటల్లో. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లో ముస్లింల వాటా ఎంత అనేది చాలా వరకు ఒక ప్రశ్నార్థకంగా మారిన సమయంలో బీసీ కమిషన్ చైర్మన్గా వచ్చిన బిఎస్ రామయ్య గారి ద్వారా అది సాధ్యమైంది అని చెప్పుకోవడానికి కనిపిస్తూ చిరంజీవి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు బాలాచారి గారు, సాహిత్య అకాడమీ సెక్రటరీ గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి మూల పురుషులు, ముఖ్యంగా శతాధిక గ్రంథాల రచయిత, తత్వవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి మా గురుగారు బిఎస్ రాములు గారికి, అదేవిధంగా వేదికపై ఆసనైనటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు. మన మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతారాం గారికి, జయరాజు గారికి, అదేవిధంగా గతంలో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వన్నాల శ్రీరాములు గారికి, మరి నాతో ఈ సమావేశానికి వచ్చేసిన మా బీసీఎఫ్ కోర్సంకి స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి వేణు గారికి, అదేవిధంగా నా పుస్తకం ఇస్సా ఇజ్జత్ హుకుమత్ పుస్తకాన్ని ఇప్పటికే 3 సార్లు వారు విశ్లేషణ చేశారు. తర్వాత దానిపైన పేపర్లో వ్యాసాలు కూడా రాసినటువంటి మిత్రులు సంగిశెట్టి శ్రీనివాస్ గారికి, ఈరోజు మనం మార్గదర్శి అనేటువంటి ఒక పుస్తకాన్ని మన బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి బిఎస్ రాములు గారి స్వీయ జీవిత చరిత్రను ఆవిష్కరిస్తున్నాం. నిజంగా వారి గురించి మనం ఈ సందర్భంగా ఎంత మాట్లాడినా కానీ తక్కువ. వారు ఒక బహుజన వేదిక మీద ఉన్న పెద్దలు, ఈనాటి 75 సంవత్సరాల మేధావి, ఈనాటి ఏమంటారు 75 సంవత్సరాలు కూడా పెళ్లి చేసుకుంటారు. ఈనాటి మన పెళ్లి కొడుకు బిఎస్ రాములన్న. ఆయన పుస్తకాలు నేను మొత్తం బాగా చదువుతూ ఉంటాను. నాకు తెలిసి భారతీయ సమాజంలో ఒక్కొక్క మెట్టుగా ఈ స్థాయికి వచ్చిన మేధావులలో పర్టికులర్గా అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. ఆయన మార్క్సిస్ట్ మేధావిగానే నేను చూస్తాను. ఆయన మార్క్సిస్ట్ మేధావిగా చూసినప్పుడు 2 వర్గాలు ఉంటాయి. పెట్టుబడిదారులు అంబేద్కర్, ప్రేమికుల స్వప్నం అంబేద్కర్, పేదలకు రాజ్యం అంబేద్కర్. అంబేద్కర్ని చదివిన తర్వాత ఈ దేశం నాకు అర్థమైంది, పూలే అర్థమైండు. అంబేద్కర్ చదివిన తర్వాత ఆయన బౌద్ధం తీసుకున్నాడు, నేను బౌద్ధం తీసుకున్నాను. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రముఖులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే ఒక్కొక్కరి పేరు చెప్పడం అంటే ఇబ్బంది, ఒకరికి మిస్ అయితే ఇబ్బంది, సమస్య. సరేనా, ఈరోజు 3 పుస్తకాలు, నా అంతరంగ తరంగాలు, అదేవిధంగా బిఎస్ రాములు గారి మార్గదర్శి, ఇస్సా ఇజ్జత్ హుకుమత్, ఈ 3 పుస్తకాల ఆవిష్కరణ సభ జరుగుతున్నందుకు చాలా సంతోషం. ముఖ్యంగా మనోహర్ గారు ఫోన్ చేసి తప్పకుండా రావాలని కోరటం అనేది జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రముఖ నిజంగా ఎవరు అన్నారు పండగ అని, నిజంగానే పండగ. వచ్చిన సభికులందరికీ వందనాలు. సభ స్టేజ్ మీద ఉన్న ప్రముఖులందరికీ పేరు పేరున వందనాలు. ముఖ్యంగా
నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను దుష్యంతుల గురించి విన్నాను, కానీ తను హైకోర్టు అడ్వకేట్, తర్వాత ఆల్ ఇండియా పద్మశాలి సంఘం మహిళా విభాగం అధ్యక్షులని విన్నాను, కానీ చూడడం ఇదే మొదటిసారి. చాలా సంతోషంగా అనిపిస్తుంది మిమ్మల్ని చూడడము, దుష్యంతర గారు. తర్వాత ఈ అధ్యక్షులు గౌరికి, ఈ పండగను నిర్వహించే బిఎస్ రాములు గారికి చాలా చాలా వందనాలు. ఆయన గొప్పతనం ఏంటంటే బిట్ల నారాయణ గారు లేరు, కానీ ఆయన చేసిన సర్వీసు కాళోజీ నారాయణ జనరేషన్. ఇవాళ మన పెళ్లి కొడుకు అని చెప్పింది రాముల గారికి వినబడతలేదు, కానీ రాముల అన్నయ్య కూడా మా దగ్గరనే చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో పుట్టి 10వ తరగతి చదివి అభిప్రాయాలు ఆలోచన మారుతున్న విధంగానే అండర్గ్రౌండ్ పోయి ఆ విధంగా 100 పుస్తకాలు రాసిన మహామేధావి వారు. ఎప్పుడు అందరికీ తెలిసిందంటే బీసీ కమిషన్ మెంబర్ పద్మశాలి రాములట, బేది రాములట అనేది తెలిసినాకనే మన వర్గాలకు దానికి చాలా కష్టం. ఎందుకు కష్టపడితే ఈ దేశంలో 1925లో ఆర్ఎస్ఎస్ పుట్టింది నాగపూర్లో, ఈ దేశంలో 1925లో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. అది ఎక్కడినది, ఇది ఎక్కడినది అంటే ఒక విశ్లేషణ నేను మాట్లాడేది. భావజాలం ఏదైనా ఉండొచ్చు. అరే నక్సలిజంలో పోయిన గొప్పని మన గద్దరు కూడా ఆల్మోస్ట్ క్లాస్మేట్స్ నేను కాదు. నేను ఆర్ఎస్ఎస్ ఉస్మానియా యూనివర్సిటీలో స్టార్ట్ చేసింది 65లో. నేను ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ మనోడు మెల్లగా 3rd ఇయర్లో అడుగుపోయింది. ఎవరి భావాలు వాళ్ళే, కానీ దేశం యొక్క విషయాలు ఆలోచిస్తే ఏదైనా ఒక్కరోజుతో నిర్మాణాలు కాదు. ఇవాళ 1925లో పుట్టిన ఆర్ఎస్ఎస్లో పుట్టినటువంటి వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యాడు, ఇవాళ వీరు ఇప్పటి ప్రధానమంత్రి వీరయ్యాడు. ఈ విధంగా మోదీ గారు దాని ఇంకా చాలా పర్పస్ అయితే తప్ప ఎవరైనా ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చి లేపి మళ్ళీ 5 ఏళ్ళకి ఉంది. నేను మాయావతి గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయిందో కొండాలక్ష్మణ్ బాపూజీ గారు వెంటనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అని అందరినీ ఏకం చేద్దాం, వచ్చే ఎన్నికల్లో నిలబెడదాం అని ఆ స్ఫూర్తితో రోజు బాపూజీ దగ్గర అందరం కూర్చున్నాం. మా ఉస్మానియా యూనివర్సిటీ నారాయణ దాస్ పెద్ద లీడర్ ఉండే, ఈక్వల్ ఆపోజిట్ అంటే ఈక్వల్ టు జయపాల్ రెడ్డి ఆ రోజు. అటువంటి అందరూ కూడా అడపోయి మీటింగ్లు చేసేది, లెఫ్టిస్ట్ వచ్చేది, అందరూ వచ్చేది. అంటే ఏదైనా ఇది అప్పటికప్పుడు మా సోదరి మనంత అన్నం తినమంటుంది, పోయినప్పుడు తింటా ఉంటాం, వారి ఆలోచనలు పంచుకుంటూ ఉంటుంది. కానీ ఈ దేశంలో ఎన్నడో కమ్యూనిస్ట్ పార్టీ రావాల్సిందే, రాకపోవడానికి కారణం ఆ త్యాగాలు అవి లేక ఆర్గనైజేషన్ సరిగ్గా చేయలేకపోయింది తప్ప. మా ఆయన కమ్యూనిస్టే. నేను 5వ తరగతిలో దొరలకు వ్యతిరేకంగా ఊళ్ళో మా ఫాదర్ అధ్యక్షతన పెద్ద మీటింగ్ అయింది. వరంగల్లో ఉన్నటువంటి మోహన్ రావు గారు అప్పుడు సిపిఐ ఎమ్మెల్యే, వారు ఆ మీటింగ్కి వచ్చిండ్రు. మా ఇంట్లో భోజనం చేసిండ్రు. ఆయన పెద్ద స్పీకర్ అక్కడ, నేను విన్నాం. అది క్రమంగా నేను 6th క్లాస్ నుంచి ఆర్ఎస్ఎస్ జాయిన్ అయినాక మా ఊళ్ళో ఆ విధంగా స్లోగా చేసి మేము అక్కడి నుంచే జనసంఘం, జనతా పార్టీ, మరి బీజేపీ ఆ విధంగా ఎదుగుతూ క్రమంగా మాది గుడిసెడిల్లు ఉండే, తర్వాత రేకులిల్లు అయింది. మా ఆయన చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసేది చెరువుల గుంటల మీద, నన్ను చదివించి నేను ఒక్కనే కొడుకు. ఆ విధంగా చదువుకున్నాం. ఒకసారి బీజేపీలో ఎమ్మెల్యే అయింది. అయినాక కూడా అగ్రకులాల వాళ్ళ కాలు ఉంది, తప్పలే. కొన్ని ఈ అప్స్ అండ్ డౌన్స్ జీవితంలో ఉన్నంత మాత్రమే మనం వెనక పోలేదు. నేను ఎంటెక్ చేసిన, లా చేసిన, అడ్వకేట్గా 10 సంవత్సరాలు నేను ప్రాక్టీస్ చేసిన.
అయినా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మీద ఒప్పుకునేది, ఇటు దేవుడిని కూడా ఒప్పుకునేది. దేవుడు ఉండాలి, ఇటు మార్క్స్ ఉండాలి, అట్లా ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ నమస్కారం. ఏంటంటే ఇవాళ ఈ కార్యక్రమంలో అన్నగారికి బ్రహ్మాండమైనటువంటి సన్మానాలు, మంచి కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా పద్మశాలి కులంలో ఉంటున్న మాలాంటి వాళ్ళకు, శ్రమ కులంలో ఉంటున్నటువంటి చేనేత కుటుంబంలో మాలాంటి వాళ్ళకు వారి యొక్క జీవితం ఆదర్శం. ఇవాళ ఇక్కడ బీసీ ఉద్యోగం నిర్మాణం చేయాలని దానికి కూడా త్యాగాలు. ఒకవేళ మనం ఎంత చేసినా త్యాగాలు లేకుండా ఎక్కడ నిర్మాణం కాదు. ఏదన్నా వస్తే పొంగలేక 5-10 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే గెలవచ్చు, మళ్ళీ అది తర్వాత నిలబడదు. అట్లా నిర్మాణం అయితే తప్ప కాదు. ఇవాళ ఉన్నటువంటి ప్రధానమంత్రి మోదీ గారు కూడా ప్రపంచ దేశంలో ఒక గొప్ప వ్యక్తిగా అయినట్టుగా ఎక్కడ వచ్చి వెళ్ళి అయినా ఏం లేకుండా ఆ విధంగా డెడికేషన్తో ఏదైనా మనం సాధించే అవకాశం ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా వాళ్ళకు కూడా నేను మొక్కుతా. నేను చిన్నప్పుడు పోరాటం చేసి వాళ్ళే ఇవాళ రజాకారులకు వ్యతిరేకంగా కానీ భూస్వాములకు వ్యతిరేకంగా కానీ గ్రామాలలో కాపాడింది ఆ రోజు వాళ్ళు. తర్వాత అది మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. కానీ ఆ భావజాలం ఉన్నది, ఇప్పటికీ భావజాలం మాత్రం ఉన్నది. దాని భావజాలం నమ్మేటువంటి మన రాములన్న వాళ్ళను, జయరాజు గారిని, మిగతా వాళ్ళందరినీ, సోదరి వీళ్ళందరినీ కూడా నేను గౌరవిస్తా, ఆదరిస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.